హాయ్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? 2 రోజుల నుంచి ఏం వీడియో చేయలేదప్పా. గొంతు చాలా ఎక్కువగా నొప్పి, దీంతో పాటు గల్ల చాలా ఇబ్బంది పెట్టేస్తుంది 2 రోజుల నుంచి. సరే, ఓకే ఓకే, 3వ రోజుకు తగ్గిపోతుంది అనుకుంటే 3వ రోజుకి కొంచెం జ్వరం సింటమ్స్ కూడా అన్నీ కలిపి జనరల్గా నైట్ డ్యూటీ చేసేటవాడిని. నేను నైట్ డ్యూటీ చేయలేదు. ప్రస్తుతానికి టైం అయితే ఇప్పుడు 2:30 అవుతుంది. ఇప్పుడు రోడ్డు పైకి వెళ్తున్నాను. నాకు తెలిసి ఒక 7-8 వరకు డ్యూటీ చేయొచ్చు. కుదిరితే ఆటోకి ఆయిల్ సర్వీస్ చేద్దాం అనుకుంటాను. ఏం చేస్తాను అన్నది ముందు ముందు తెలుస్తుంది. అది సంగతి. నిజంగా గడిచిన 2 రోజుల్లో మంచి అనుభవాలు. ఒక పెద్ద ఆటో ప్రమాదం తప్పిపోయింది. అబ్బా చాలరా బాబు బతుకున్నాను అనిపించేంత. దానికి ముందు రోజు అయితే తమ్ముడితో కలిసి ఒక జర్నీ. దానికి ముందు ఇంకొక రోజు అయితే గేమ్స్ ఆడి 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 ఒకటి ఏడుపు. ఇలా కంటిన్యూగా మంచి మంచి ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. బట్ చెప్పడానికి గొంతు నొప్పి. ఇప్పుడు కూడా మాట కొంచెం బలవంతంగా మాట్లాడుతున్నా. అది పరిస్థితి. సర్లే, ఓవరాల్గా ఇలా ఉంది. సరే, బాయ్. బాయ్ కాదు, ఇంకేంటి, బయలుదేరదామా. ఈరోజు నాకైతే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నిజంగా పక్కాగా ప్లాన్ చేసుకున్నా. ఏంటి అంటే, తెల్లవారితో 6 గంటలకు అమ్మని తీసుకునిందన బ్లడ్ టెస్ట్ చేయించాలి. ఈ థైరాయిడ్ టెస్ట్ అవి చేయించాలి అమ్మకు చెల్లికి. నంబర్ 1 ప్రోగ్రామ్. నంబర్ 2, ఒక 10-11 ఆ ప్రాంతంలో ఆటోకి ఆయిల్ సర్వీస్ చేయించాలి. ఆడి తర్వాత 12 గంటలకు తమ్ముడు వస్తే వెళ్ళి కొత్త ఆటో ఒకటి కొనుక్కోవాలి అనేటువంటి ప్రోగ్రాం. ఇలా 3 ప్రోగ్రామ్స్. కానీ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు. కానీ వీటన్నిటికంటే ముందు కొంచెం దగ్గు అని చెప్పాను కదా, ఇది వచ్చిందన చాలా దారుణంగా మారిపోయింది. ఎంత అంటే నేను ఇంకా బ్రతుకుతానా లేకుంటే బ్రతికి తిరుపతిలో అడుగు పెడతానా అనేంత దారుణంగా చాలా 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 ఇబ్బంది పడ్డా. అస్సలు కాలేదు, కంట్రోల్ కావడం లేదు. దేవుడా, నేను చేసిన తప్పేంటి దేవుడా, ఎందుకు ఇంత పెద్ద నొప్పి, ఇంత బాధ అని చెప్పి చాలా బాధపడ్డా. ఓవరాల్గా అయితే ఈ దగ్గు, గొంతు నొప్పి ఇవంతా తగ్గడానికి ఆల్మోస్ట్ ఒక 45 నిమిషాలు, ఆ 45 నిమిషాలు నరకం చూసా. ఇవన్నీ అయిన తర్వాత అమ్మని పిలుచుకుంటుందన బ్లడ్ టెస్ట్ చేపిద్దామని చెప్పి ల్యాబుల కోసం ట్రై చేశారు. ఆల్మోస్ట్ 6:30 కాడ చాలా ల్యాబులు అంటే ల్యాబులు లేవు, ఉండే 1-2 కూడా క్లోజ్లో ఉన్నాయి. ఇప్పుడు 6:30 కత్తా మనకు ల్యాబ్ ఎవరు తెరుస్తారు అంటే, ఈ షుగర్ కానీ లేకుంటే ఈ థైరాయిడ్ కానీ ఈ టెస్టులు ఆల్మోస్ట్ ఒక 7:30-8 లోపల మాత్రమే ఈ టెస్టులు చేస్తుంటారు. అది దాటినప్పుడు చేయము, కరెక్ట్గా రిజల్ట్స్ రావు అని చెప్తుంటారు. దానికోసం వెళ్ళా. రెడ్డి కాలనీ మొత్తం తిరిగా, ఇంకా ఎక్కడైతే ఏం లేదు. ఆ తర్వాత వేరే హాస్పిటల్కి అడిగి ఆడ టెస్ట్ చేయించాం. దానికి ఒక 1000 రూపాయలు డబ్బులు అయితే అమ్మే ఇచ్చింది. ఇంకా తమ్ముడు ఫోన్ చేస్తాడు కదా అని పడుకొని నిద్రపోయినా. నేను నిద్రలేసాము సాయంత్రం 5. తమ్ముడు ఫోన్ చేశా, ఏంట్రా బాబు ఏం జరిగింది అని. అన్న, ఆటో కొని ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది అన్న అని చెప్పి తమ్ముడు చెప్పుకొని వచ్చాడు. ఇప్పుడు అంతగా మాట్లాడడానికి అంత ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఏం లేవు కదా అని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఉంది. ఎందుకంటే అందరికీ అవసరం లేకపోయినా సరే ఎవరో కొంతమందికైనా ఉపయోగపడుతుందని ఈ విషయం చెప్తున్నా. ఇప్పుడు సంవత్సరం రోజుల నుంచి తమ్ముడికి ఆటో లేదని మీరు వింటున్నారు. నేను ఏమీ చేయలేని పరిస్థితిలో అన్నగా నేను ఎంత బాధపడుతున్నాను అనేటువంటి విషయాలు మీరు చూస్తున్నారు. కానీ ఈరోజు జరిగింది ఏమిరా అంటే, లోను సంఘంలో ఏదో లోన్ రావడం, 1,20,000 రావడం, 20,000 వాళ్ళ సొంత అవసరాల కోసం వాడుకోవడం, 1,00,000 రూపాయలు ఉంది. దీంతో మనం ఒక ఆటో తీసుకుందామని చెప్పి తమ్ముడు ప్లానింగ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ వరకు వినేటువంటి ఎవరికైనా ఏమనిపిస్తుంది, అరే నిజమే కదా, ఒక ఆటో తీసుకుంటాడు, ఏదో బతుక్కుంటాడు అని అనిపిస్తుంది. కానీ నన్ను అడిగాడు, ఆటో తీసుకోవాలి కొత్త ఆటో అని. ఓకే అన్న. కానీ ఓవరాల్గా నేను నా అభిప్రాయం అంటూ ఒకటి చెప్పా. ఏంటి అంటే, బాబు కొత్త ఆటో వద్దు. ఎందుకంటే నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంది. 1,00,000 రూపాయలు నుండి నువ్వు 70,000 80,000 డౌన్ పేమెంట్ కట్టి ఆటో తీసుకుంటే నెలకు 9,500 36 నెలలు కట్టాలి.
అంటే ఆటో కాస్ట్ 3,10,000 పెడితే దానికి వడ్డీ వచ్చిందన్న 1,20,000 పడుతుంది. మొత్తం 4,30,000 అవుతుంది. 4,30,000 ఒక ఆటో పైన నువ్వు పెట్టుబడి పెడతాను అంటే రోజుకు నికరంగా అన్ని ఖర్చులు, డీజిల్ ఖర్చులు, తినే ఖర్చులు పోను నీకు 1,000 రూపాయలు మిగలాల. ప్రతిరోజు అదే విధంగా 1,000 రూపాయలు మిగులుతుంది అనేది ఉత్తకథ. కాబట్టి నీకు ఆటో, కొత్త ఆటో వద్దు, పాత ఆటో తీసుకో. పాత ఆటో తీసుకున్నావంటే నువ్వు ఒకవేళ 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టావా, అప్పు లేకుండా ఒక ఆటో వస్తుంది. నీకు ఏదైనా సమస్య వచ్చిందా, ఏదో ఒక 5,000 10,000 పెడితే ఆటో నీట్గా రెడీ అయిపోతుంది. లేకుంటే 30,000 పెట్టావంటే ఇంజిన్తో సహా పర్ఫెక్ట్ కండిషన్లోకి వచ్చేస్తుంది. అంటే నువ్వు 4.5 లక్షలు పెట్టి ఒక ఆటో పైన పెట్టుబడి పెట్టినా నువ్వు సంపాదించేది 1000 రూపాయలే. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినా నువ్వు సంపాదించేది 1000 రూపాయలే. ఇంకా కుదిరితే నువ్వు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక ఆటో కొని, అంటే సెకండ్స్లో ఆటో కొని, దాంట్లో నువ్వు అప్పులేని బండి కదా, నువ్వు 100 సంపాదించుకున్నా 200 సంపాదించుకున్నా నీకు ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే చెప్పుకోవచ్చాను నేను. బట్ వాడికైతే ఇష్టం లేదు. మా భార్య ఒప్పుకోలేదు, వాళ్ళు ఒప్పుకోలేదు, వీళ్ళు ఒప్పుకోలేదు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఇది నేను మీకు ఎందుకు చెప్తానంటే, మీరు ఎక్కడైనా సరే పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించండి. మనం ఎంత పెట్టుబడి పెడతానో మనకి ఎంత లాభం వస్తుంది. లాభాన్ని నష్టాన్ని 2 బేరీజ్ వేసుకోవాలి. ఇప్పుడు పెద్దోళ్ళు చాలామంది మనకు చాలాసార్లు చెప్పే మాట ఏంటి, కీడించి మేలించు అంటారు. అంటే రాబోయేటువంటి చెడును, నెగిటివ్ ఇంప్రెషన్ను మనం ఫస్ట్ తీసుకోవాలి. దాని తర్వాత దాంట్లో వచ్చేటువంటి మేలు మళ్ళీ ఆలోచించుకోవాలి. కాబట్టి కీడించి మేలించు అంటే దాంట్లో వచ్చే నష్టాన్ని మనం ఆలోచించుకోవాలి. అలా నేను నష్టాలు ఆలోచించి తమ్ముడికైతే చెప్పాను, వద్దురా బాబు నువ్వు కొత్త ఆటో తీసుకోవద్దు, పాత ఆటో తీసుకో అని. లేదన్నా నేను కొత్త ఆటో తీసుకుంటాను అంటాడు. ఇంకా ఖచ్చితంగా రేపైతే పోయి కొత్త ఆటో కోసం వేరే ఫైనాన్స్ అయితే ట్రై చేస్తానంటాడు. సరే ఓకే, ట్రై చేయని. ఇప్పుడు నేనైతే చెప్పాను, మంచి సలహా చెప్పాను. అట్లా కాదు నేను వినను, నాకు వద్దు అనుకుంటే ఇంకేం చేస్తాం. నా ఉద్దేశం ఏంటి, ఇప్పుడు ఈ సెకండ్స్లో ఆటోలు ఉంటాయి కదా, ఇవి ఎక్స్చేంజ్కి ఇచ్చేసి కొత్త ఆటోలు తీసుకుంటుంటారు. ఏదైతే ఎక్స్చేంజ్కి ఇచ్చేస్తారో ఆ ఆటోలు తక్కువ కాస్ట్కి వస్తుంటాయి. ఇప్పుడు అట్లాంటి ఒక ఆటో తీసుకున్నాం అనుకో, అంటే ఆల్మోస్ట్ ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళు వయసు ఉండేటువంటి ఆటోని తీసుకుంటే ప్రతి ఆటోకు వయసు వచ్చి 15 ఏళ్ళ వరకు పర్మిట్ ఉంటుంది. ఐ మీన్ దాని లైఫ్ వచ్చి 15 ఏళ్ళ వరకు ఉంటుంది. అంటే ఈరోజు 2026లో ఒక ఆటో తీసుకుంటే 15 ఏళ్ళ వరకు దాన్ని వాడుకోవచ్చు. కానీ చాలామంది ఆటో డ్రైవర్లు దాన్ని 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు వాడి ఎక్స్చేంజ్కి ఇచ్చేస్తారు. కానీ ఇంకా దానికి 5 ఏళ్ళ వయసు ఉంటుంది. అట్లాంటి ఆటోలు 20,000కు 30,000కే మనకు తక్కువ రేటుకి వస్తాయి. అలాంటివి వచ్చినప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేసుకునేదానా దానిపైన మనం ఒక 50,000 పెట్టుబడి పెట్టాం అనుకో, టాపు సీట్లు నీట్గా ఉడించుకుంటాం, ఇంజిన్ అంతా సూపర్గా రెడీ చేయించుకుంటాం. ఇలా మొత్తం ఒక 50,000 ఖర్చు పెట్టామంటే ఇంకా 5 ఏళ్ళు ఎక్స్ట్రాగా మనకు వయసు ఉండేటువంటి ఆటోని ఈజీగా మనం ఒక 1,00,000 రూపాయల లోపల మనం అయితే తీసుకోవచ్చు. ఇలాంటి సలహాలంతా చెప్పాను, వాడికైతే నచ్చలేదు. నేను మీకు చెప్తాను, రేపు ఎప్పుడన్నా మీరు ఆటో కొనుక్కోవాలనుకుంటే కూడా మీరు ఇలాగే చేయొచ్చు. ఆటో అనే కాదు, కారు కావచ్చు, లేకుంటే ఏదైనా వ్యాపారం కావచ్చు. లాభం ఎంత, నష్టం ఎంత, మనం నష్టపోతే దీన్ని మనం ఏ విధంగా రికవరీ చేసుకోగలం, లాభం వస్తే మనం ఏదైనా చేసుకోగలం. మీకు గుర్తుందో లేదు, ఈ మధ్య యూట్యూబ్లో మహిధర్ వైబ్స్ అనేటువంటి మహిధరు, నేను 60 లక్షలు పెట్టి ఒక కాఫీ షాప్ పెట్టాను, కాఫీ షాప్లో నష్టం వచ్చేస్తుంది, కాబట్టి ఎవరన్నా నాకు సాయం చేస్తారా అని చెప్పి యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాడు. మీరు కావాలంటే మహిధర్ వైబ్స్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, మీలో చాలామందికి అవగాహన ఉంటుంది. ఇట్లా ఒక వ్యాపారం చేసేటప్పుడు లాభం ఎంత, నష్టం ఎంత, నష్టం వస్తే మనం ఏం చేసుకోగలం అని చెప్పి ముందు ప్లానింగ్ లేకుండా వ్యాపారాల్లోకి దిగుతారు, నష్టపోతారు. నష్టపోయిన తర్వాత కుయ్యో మొర్రో అని ఏడిసి ఏం లాభం, నాకు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి తలా ₹1 ఇచ్చేస్తారు 10 లక్షలు వస్తాయి అనేటువంటి ఏదో ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెంట్తో వాళ్ళైతే అలా చేస్తారు. సరేనా, ఇప్పుడు అలా చేశాడు, లేక కొంతమందిని సహాయం అడిగాడు, ఆల్మోస్ట్ ఒక 3 లక్షలు 4 లక్షలు వచ్చిందని చెప్పి తెలిసింది. కానీ ఆఫ్టర్ ఆల్ ఆటో డ్రైవర్ అయినటువంటి మా తమ్ముడికి ఉన్నటువంటి వాడికి ఏదైనా నష్టం జరిగితే సాయం చేసే వాళ్ళు ఎవరు? ఇప్పుడు నా పరిస్థితి నేను చేసే అంత పరిస్థితులు లేదు, ఇంకా మా తమ్ముడు, నాన్న, చిన్నాన్న, అమ్మ అందరూ పరిస్థితి అలాగే ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏ రూపాయి పెట్టి మనం ఏం చేసుకోగలం అని చెప్పి లాభ నష్టాన్ని రెండింటిని బ్యారేజ్ వేసుకోవాలి. అలా వేసుకోలేదు. ఒకవేళ మీరెవరైనా సరే ఒక పెట్టుబడి పెట్టేటప్పుడు, ఒక బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు దాంట్లో ఉండేటువంటి లాభం ఎంత, నష్టం ఎంత అని చెప్పి 2 అంచనా వేసిన తర్వాత మీరు మీ వ్యాపారాన్ని హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. నేను చెప్పేటువంటి విషయాలు ఎక్కడో ఒక చోట కనీసం 1 2 అయినా సరే మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయని, లేకుంటే ఈరోజు మీరు ఏదైనా వ్యాపార పరంగా ఉంటే మీకు ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి విషయాలు చెప్పేది.
అలా వాడైతే ఆటో తీసుకోలేదు, ఓ రోజు అయితే పూర్తయిపోయింది. అది సంగతి. ఎనీవే, ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.